ఇలాంటి మ్యాచ్ని కంబ్యాక్ చేసి మ్యాచ్ విన్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది. అసలు స్టార్ట్ చేశాడు బ్రో రెక్స్ ఓపీ షార్ట్ రేంజ్ ఫైట్ మొహాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఫైర్ క్రౌచ్ రెండు ఒకటేసారి చూసారా? హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, నేను లాస్ట్ వీకే చెప్పాను కదా మీ అందరికి ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్క ప్లేయర్ కి ఛాన్స్ ఇద్దామని చెప్పి. అలాగే ఈ వీక్ వచ్చేటప్పటికి మా గిల్లో టీపీజీ అఖిల్ అని చెప్పి మొబైల్ ప్లేయర్ 4 ఫింగర్ ప్లేయర్ ఉన్నాడు. సో అతనికైతే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరో ఒకరికి లక్కీగా ఒక టోర్నమెంట్ స్లాట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో అది ఎలా అంటే, నేను చెప్పాను కదా మన ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి టీమ్ కోడ్స్ ఇలా ఇస్తూ ఉంటానని చెప్పి. సో ఈ రోజు కూడా మళ్ళీ టీమ్ కోడ్ అయితే ఇవ్వబోతున్నాం చూడండి. సో టీమ్ కోడ్ అయితే ఇచ్చేసాం కదా, ఎవరు వస్తారో చూద్దాం. స్టోరీ కూడా పెట్టేసాం, చూద్దాం. బ్రో అంత ఫాస్ట్ ఎలా బ్రో? రెక్స్ బ్రో అంత ఫాస్ట్ ఎలా వచ్చావు టీమ్ కోడ్ తో? అంటే స్ప్లిట్ స్క్రీన్ ఎట్టుకొని ఉన్నాను బ్రో, అది ఎలా రీస్టార్ట్ చేస్తున్నాను అలాగా. ఇంకొకసారి 1 అయింది, ఇంక వెంటనే పెట్టేసి. ఓకే, అసలు నేను పెట్టింది ఏంటనేది చదివావు అసలు? బ్రో నేను ఇంక డైరెక్ట్ టీమ్ కోడ్ చూసాను బ్రో. అయితే ఇప్పుడు తెలియదు దేనికి అనేది, అంటే ఇప్పుడు టీమ్ కోడ్ ఇచ్చింది. ఒక్క నిమిషం వద్దొద్దు, నేను చెప్తా. ఏంటంటే ఫిరోజ్ అనే టోర్నమెంట్ పెడుతున్నాడు తెలుసా, అంటే లాస్ట్ టైం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో ఒక స్లాట్ ఇద్దాం అని చెప్పి నేను ఒక స్లాట్ తీసుకున్నా. ఇప్పుడు ఆ స్లాట్ కోసం అంటే మన సబ్స్ లో ఎవరో ఒకరికి ఇద్దాం స్లాట్ అని చెప్పి నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, సో ఇప్పుడు నువ్వు కనుక ఇప్పుడు అఖిల్ అని చెప్పి ఉన్నాడు కదా మా ప్లేయర్, ఒకళ్ళు వస్తారు, తన మీద కనుక మ్యాచ్ విన్ అయ్యావు అనుకో, నీకు ఆ టోర్నమెంట్ లోకి డైరెక్ట్ స్లాట్ ఇచ్చేస్తా. ఓకే బ్రో. గైస్ మీరు కూడా ఇలా ఆడాలి అనుకుంటే ఇది వచ్చేటప్పటికి మన ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు అందరు కూడా ఫాలో అయిపోండి, డిస్క్రిప్షన్ లో ఐడి కూడా ఇస్తాను. మీరు కూడా ఇలాగా రూమ్స్ గానీ లేదంటే టీమ్ కోడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటా, ఆడొచ్చు నాతో. ప్లేయర్స్ కూడా వచ్చేసారు, మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. అలా జరిగింది గైస్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 50K రీచ్ అయిపోదాం. తర్వాత మళ్ళీ చూస్తున్నా మొత్తం రష్ గేమ్ ప్లేనే. డ్యామేజ్ అయింది అఖిల్కి అయితే. ఓపీ షార్ట్ పడింది, ఆ పడ్డట్టు కూడా తెలియదు. హెల్మెట్ లేచిపోయింది బ్రో, అంత ఘోరంగా డ్యామేజ్ పడింది. హెల్మెట్ లేచినట్టు కూడా తెలియదు నాకైతే. అరే తిన్నంగా వచ్చాడు, పడిద్ది అనుకున్న షార్ట్. పడాలి షార్ట్ వేసాడు అఖిల్ బ్రో, మామూలు కొట్టలేదు. ఛాన్స్ తీసుకున్నాడు, షార్ట్ వేసేసాడు. ఇందాక అతను కొట్టాడు బట్ ఫుల్ డ్యామేజ్ కాలేదు, చాలా హెల్మెట్ అనేది లేచిపోయింది. కానీ అఖిల్ బ్రో వచ్చేటప్పటికి ఫినిష్ చేస్తాడు ఒకే ఒక షాట్. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. రెక్స్ ఈ రౌండ్ కొట్టి కంబ్యాక్ చేస్తాడు, ఈక్వల్ రౌండ్స్ చేయగలడా రెక్స్ బ్రో? మూమెంట్ అయితే ఇద్దరిది బాగుంది. అఖిల్ అయితే ఓపెన్కి వచ్చి మీదకి ఎగురుతున్నాడు, అలాగే వేస్తున్నాడు బ్రో షార్ట్స్ మాత్రం. అంత ఓపెన్ ఎగిరితే ఆ బ్రోకి ఆపోజిట్ ప్లేయర్ కొట్టేస్తాడు అనుకున్నా, కానీ షార్ట్ మిస్ చేశాడు, షార్ట్ కనెక్ట్ చేస్తాడు అఖిల్ బ్రో. నెక్స్ట్ లెవెల్ వరుస పెట్టి 2 రౌండ్స్ అలాగే కొట్టాడు. ఆ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది బ్రో. ఏంటి బ్రో వరుస పెట్టేస్తున్నాడు షాట్లు, ఇలా ఆడుతున్నాడు, ఛాన్స్ ఇవ్వట్లేదు ఆపోజిట్ ప్లేయర్కి అసలు. రెక్స్ బ్రో సైడ్ నుంచి కంబ్యాక్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎవరికి రాని ఛాన్స్ రెక్స్ బ్రోకి వచ్చింది. మ్యాచ్ కొడితే డైరెక్ట్ ఛాన్స్, స్లాటే వచ్చేసింది డైరెక్ట్గా టోర్నమెంట్కి. అరే అంత ఛాన్స్ వస్తున్నా సరే మిస్ చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి అఖిల్ బ్రో 4-0 చేశాడు స్కోర్ని అయితే. ఒకప్పుడు రెక్స్ మన గిల్లో ఉన్న టీపీజీ విన్సెంజోని కూడా డిఫీట్ చేశాడు. తర్వాత ఇంకో రీమ్యాచ్ ఏదో ఆడితే ఈక్వల్ అయింది స్కోరు. కానీ ఇప్పుడు అదే రెక్స్ని అఖిల్ బ్రో 4-0 చేశాడు స్కోరు. కంబ్యాక్ స్టార్ట్ చేయాలి రెక్స్ బ్రో, నీ గేమ్ ప్లే స్టార్ట్ చేయాలి. అరే ఛాన్స్ దొరుకుతున్నా సరే అది అవ్వట్లా. అఖిల్ అలాగే యూజ్ చేసుకుంటున్నాడు ఆ షార్ట్స్ మాత్రం. వేరే లెవెల్, మొత్తం M18తోనే అవ చేసేస్తున్నాడు బ్రో మ్యాచ్ మొత్తం కూడా. 5-0 స్కోరు. ఇలాంటి మ్యాచ్ని కంబ్యాక్ చేసి మ్యాచ్ విన్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది అసలు. స్టార్ట్ చేశాడు బ్రో రెక్స్ ఓపీ షాట్ మొదలు పెట్టాడు, ఒక రౌండ్ కంబ్యాక్ చేశాడు. ఇక్కడ నుంచి వరుస పెట్టి కంబ్యాక్ చేసి మ్యాచ్ కొడితే మామూలుగా ఉండదు. చూద్దాం అది జరిగిద్దా జరగదు. రెక్స్ బ్రో మళ్ళీ ఈ రౌండ్ కూడా కొడతాడా? స్టార్ట్ చేశాడు డ్యామేజ్ ఇవ్వటం. రెక్స్ బ్రో మళ్ళీ ఇంకొక రౌండ్ ఇలాగే కంబ్యాక్ చేసి షార్ట్స్ కొడితే వేరే లెవెల్ ఉండిద్ది మ్యాచ్ మాత్రం. అరే మొదలు పెట్టాడు బ్రో అన్నట్టుగానే, వరుస పెట్టి 2 రౌండ్స్ కంబ్యాక్ ఓపీ. అలా స్విచ్ చేసాము, అలా షార్ట్ వేస్తాడు.
రెక్స్ బ్రో ఇలాగే కొట్టాలంటే ఒక్క రౌండ్ కూడా పోకూడదు అనుకున్నా బ్రో. అరే 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 క్లోజ్ రేంజ్ లో పెట్టి షాట్ వేస్తాడుగా. అరే యార్ అలాగే కంబ్యాక్ చేసుకుంటూ వస్తాడు అనుకున్నా. రెక్స్ బ్రో మ్యాచ్ విన్ అవ్వాలంటే 5 రౌండ్స్ కొట్టాలి. ఆ ఛాన్స్ ఇస్తాడు అఖిల్ బ్రో, ఫినిష్ చేస్తాడా లేదా ఈ రౌండ్ తో. షార్ట్ రేంజ్ ఫైట్ మొహాల్లోకి వెళ్ళిపోతున్నారు. అఖిల్ బ్రో ఏంటి షాట్, ఫైర్ క్రౌచ్ రెండు ఒకటేసారి చూసారా. మామూలు షాట్ కాదుగా, లాస్ట్ షాట్ మాత్రం సౌండ్ కూడా రాలా. ఓపి నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే మాత్రం గైస్. అలాగే టీపీజీ అఖిల్ ఛానల్లో వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అతని సైడ్ వ్యూ గేమ్ ప్లే చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి. తను 3 ఫింగర్ ఆర్ 4 ఫింగర్ ప్లేయర్. అందరూ వీళ్ళు సపోర్ట్ చేయండి. ఏం చేయలేం, మ్యాచ్ అయితే మన సబ్స్క్రైబర్ విన్ అవ్వలేదు కదా. మన ఫిరోజ్ అన్న అయితే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు, 1 vs 1 టోర్నమెంట్. దాంట్లో నేను ఆడుతున్నాను, ఇంకా చాలా మంది యూట్యూబర్స్ కూడా వస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఆడొచ్చు. మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే 20+ స్లాట్స్ ఉన్నాయి. సో ఏం అవసరం లేదు, డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇచ్చాను. మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలనేది ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వీడియోలో అయితే చూడండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంక అందరికి బాయ్.